కావ్య అయితే ఇదిగో తీసుకోండి అని చెప్పేసి రాజుకైతే బెడ్‌షీట్స్ ఇస్తుంది. ఇదేంటి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి రాజు అంటాడు. ఇక నుండి మీ పడక గది బయట హాల్‌లోనే పరుపు మీద పడుకోండి అని చెప్పేసి కావ్య ఆ బెడ్‌షీట్స్ ఇచ్చేస్తుంది. అదేంటి నలుగురు చూస్తే ఏమనుకుంటారు? నేను బయట ఎందుకు పడుకోవాలి? అని చెప్పేసి రాజైతే కావ్యని క్వెషన్ చేస్తాడు. అయితే నాకొక నిజం చెప్పండి అని చెప్పేసి కావ్య అంటుంది. ఏంటది? ఏం నిజం చెప్పాలి నీకు? అని చెప్పేసి రాజు అడుగుతాడు. నా కడుపులో ఉన్న బిడ్డని మీరెందుకు చంపేయాలని చూస్తున్నారు? ఆ నిజం చెప్పండి. ఆ నిజం చెప్పేసి ఇక్కడ పడుకోండి అని చెప్పేసి రాజునైతే అడుగుతుంది. నేనిది చెప్పే కంటే నేను వెళ్లి బయటనే పడుకుంటానని చెప్పేసి రాజైతే హాల్లోకి వెళ్ళి పరుపు పైన బెడ్‌షీట్స్ వేస్తుండగా వాళ్ళ బాబాయ్ వస్తాడు. మరి నేనెక్కడ పడుకోవాలి నాన్న అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ కూడా బెడ్‌షీట్స్ పట్టుకొని వస్తాడు. ఏంటి బాబాయ్ నిన్ను కూడా పిన్ని బయటికి తన్నేసిందా అని చెప్పేసి వాళ్ళ బాబాయ్‌ని అడుగుతాడు. మీరు చేసిన తప్పులకు మాకేంట్రా శిక్షలు అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ అంటాడు. ఈలోగా వాళ్ళ నాన్న సుభాష్ అయితే వస్తాడు. అసలు నీ వల్ల ఇంట్లో వాళ్ళందరూ ఇలానే ఫీల్ అయిపోవాలా? నీ వల్ల ఈ పనిష్మెంట్ మాకందరికా? అసలు ఏంటి మీ గోల రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నారేంటి అని చెప్పేసి రాజునైతే వాళ్ళ నాన్న సీరియస్‌గా అడుగుతాడు. దానికైతే